న్యూస్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ రప్పారప్ప 3.0 లోడింగ్ అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ హల్చల్ చేస్తోంది. సూర్యాపేట స్థానిక సంస్థల ఎన్నికలతో మొదలు 2028 అసెంబ్లీ ఎన్నికల వరకు బీఆర్ఎస్ రెడీ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. నిన్న హరీష్ రావు ధర్నాలోనూ రప్పారప్ప ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ రప్పారప్ప 3.0 లోడింగ్ అంటూ కూడా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. ఇటు స్థానిక సంస్థల ఎన్నికలతో మొదలు ఇటు 2028 అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా బీఆర్ఎస్ రెడీ అంటూ కూడా ఇటు సూర్యాపేటలో రప్పారప్ప 3.0 లోడింగ్ ఫ్లెక్సీలు అయితే ఇప్పుడు ఏర్పాటు చేశారు. ఇటు బీఆర్ఎస్ ఎల్వి ఆధ్వర్యంలో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే నిన్న ఏదైతే హరీష్ రావుకు సంబంధించిన ధర్నా జరిగిందో ఆ ధర్నాలో కూడా రప్పారప్ప ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ఇప్పుడు మరొకసారి సూర్యాపేటలో కూడా సేమ్ అలాంటిదే రప్పారప్ప 3.0 లోడింగ్ అంటూ కూడా ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో ఇప్పుడు రాజకీయాల్లో ఇదొక సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ప్రజెంట్ మనం చూసుకోవచ్చు సూర్యాపేట జిల్లాలోని రప్పారప్ప 3.0 లోడింగ్ ఫ్లెక్సీలు ఇటు పలు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలు ఇప్పుడు దర్శనమిస్తూ ఉన్నాయి. నిన్న హరీష్ రావు ధర్నాలోనూ కూడా ఇలాంటి ఫ్లెక్సీలే వెలిసాయి. ఇటు స్థానిక సంస్థల ఎన్నికలతో మొదలు 2028లో ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయో వాటికి కూడా మేము సిద్ధము అంటూ కూడా ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ రప్పారప్ప 3.0 లోడింగ్ అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు హల్చల్ చేస్తున్నాయి. సూర్యాపేట స్థానిక సంస్థల ఎన్నికలతో మొదలు 2028 అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా బీఆర్ఎస్ రెడీ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ఎల్వి ఆధ్వర్యంలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. నిన్న హరీష్ రావు ధర్నాలోనూ రప్పారప్ప ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ఇక సూర్యాపేటలో ఏర్పాటు చేసిన రప్పారప్ప 3.0 లోడింగ్ ఫ్లెక్సీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మనం చూస్తున్నాం మొన్నటి వరకు కూడా ఈ రప్పారప్ప డైలాగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఫ్లెక్సీలు కేవలం ఏపీ వరకే ఉండేవి. ఇప్పుడు తెలంగాణకి కూడా సోకింది. సో ఈ ఫ్లెక్సీలకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అలాగే దీనికి సంబంధించి ఇటు కాంగ్రెస్ కి సంబంధించి ఎవరైనా నాయకులు కానీ నేతలు స్పందించారా? రైట్, ఇప్పుడు ఇది ఒక కొత్త ట్రెండ్ గా మారిందని చెప్పవచ్చు. పుష్ప 2 డైలాగ్ మొన్న ఏపీలో కూడా చూడడం జరిగింది. దీనిపై ఆ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. అది ఇప్పుడు కొత్తగా తెలంగాణ కూడా పాకిందని చెప్పవచ్చు. నిన్న సిద్దిపేటలో హరీష్ రావు ఆ మీటింగ్ లో కానీ ఇవాళ సూర్యాపేటలో జగదీష్ రెడ్డి సూర్యాపేట సెంటర్ లో కూడా అన్ని ఫ్లెక్సీలు కూడా రప్పారప్ప 3.0 లోడింగ్ ఇప్పుడు స్థానిక సంస్థల నుంచి మొదలుకొని రేపు 2028లో వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేందుకు సిద్ధం అవుతుంది. కాంగ్రెస్ మొత్తం కూడా ఇప్పటికి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చలేకపోయింది. పూర్తిగా వ్యతిరేకత వచ్చినట్టు కూడా ఈ రప్పారప్ప 3.0 లోడింగ్ అంటూ కూడా అభిమానులంతా కూడా ఫ్లెక్సీలు అనేది కొత్త తరహా అని చెప్పవచ్చు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటిది లేదు, కానీ మొన్న ఏపీలో జరిగిన తీరు కానీ ఇప్పుడు సూర్యాపేటలో జరుగుతున్నటువంటి తీరు కానీ మనం గమనిస్తే చూడొచ్చు. కార్యకర్తలు మొత్తం కూడా చాలా వరకు ఆ పై స్పందించడానికి ఇప్పటికే ఆ కాంగ్రెస్ నాయకులు కూడా చాలా వరకు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం మీద ఆ అభిమానులు అత్యుత్సాహం అయితే ఒకటైతే మనకు పూర్తిగా క్లియర్ గా కనిపిస్తుంది. మొత్తం సూర్యాపేట కూడళ్లలో కూడా అంతా కూడా 3.0 లోడింగ్ రప్ప ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నుంచి కూడా మొదలు పెడుతున్నాం. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు మొదలుకొని రేపు 2028 ఆ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది. రప్పారప్ప అనే డైలాగ్ మాత్రం ఇప్పుడంతా కూడా ఏపీ నుంచి కూడా తెలంగాణకు పాకిందని చెప్పొచ్చు. నిన్న సిద్దిపేట హరీష్ రావు మీటింగ్ లో కానీ ఇవాళ సూర్యాపేట జగదీష్ రెడ్డి మాజీ మంత్రిగా 10 సంవత్సరాలు సూర్యాపేటలో చేశారు కాబట్టి ఇక్కడంతా కూడా సూర్యాపేట
కూడళ్లలో కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. గతంలో ఇప్పుడు కూడా ఇలాంటి ఆ సంస్కృతి ఫ్లెక్సీలని కూడా ఇప్పుడు లేదు, ఇలాంటి డైలాగ్స్ అనేది లేదు. సినిమా డైలాగ్స్ కొత్తగా రావడం జరిగింది. మొన్న దీనిపై జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. గంగమ్మ జాతరలో పొట్టేలు కళ్ళు నరికినట్టు రప్ప రప్ప అని కూడా ఈ విధంగా ఆ పెట్టినటువంటి ఆ ప్లాకార్డ్స్ కూడా ప్రదర్శించినటువంటి తీరుపై కూడా స్పందించడం జరిగింది. కానీ ఇప్పుడు సూర్యాపేటలో కూడా అదే విధమైనటువంటి రప్ప రప్ప ఆ 3.0 లోడింగ్ అంటూ కూడా కొత్తగా ఏపీ నుంచి ఇప్పుడు తెలంగాణ కూడా పాకిందని చెప్పొచ్చు. దీనిపై ఇంకా కాంగ్రెస్ నాయకులు కూడా విమర్శలు చేస్తున్నారు. వారు కూడా మాట్లాడటానికి సిద్ధంగా ఉంటున్నారని చెప్పొచ్చు. ప్రత్యక్షంగా ఇది సూర్యాపేటలో కూడా పెట్టడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 12 స్థానాల్లో గెలిచినటువంటి బీఆర్ఎస్ ఏకైక స్థానం ఆ సూర్యాపేట స్థానం. అందులో 10 సంవత్సరాలు కూడా మంత్రిగా జగదీష్ రెడ్డి ఇక్కడ పనిచేశారు కాబట్టి త్వరలో జరగబోయేటువంటి స్థానిక సంస్థలకు సిద్ధమవుతున్నటువంటి వేళ కార్యకర్తలు అత్యుత్సాహంతో ఈ విధంగా 3.0 లోడింగ్ రప్ప రప్ప అంటూ కూడా పుష్ప 2 డైలాగులతో కటౌట్లు కడుతున్నటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పొచ్చు. దీనిపై మొన్న ఆ సిద్దిపేటలో కానీ వాళ్ళ సూర్యాపేటలో కానీ మొత్తం మీద ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ నేతలే కూడా బీఆర్ఎస్ నేతలే దీన్ని ఆ డైలాగ్ ని తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా దీనిపై ఇంకా కాంగ్రెస్ నాయకులు ఎవరు స్పందించకుండా కానీ సోషల్ మీడియాలో మాత్రం హల్చల్ చేస్తుంది. ఎప్పుడు కూడా ఇలాంటి డైలాగ్స్ ఇలాంటి కటౌట్లు రాజకీయ నేతల కటౌట్లు పెట్టి ఈ విధంగా రప్ప రప్ప అంటూ కూడా పుష్ప 2 డైలాగ్స్ పెట్టినటువంటి సందర్భాలు అయితే ఇప్పుడు ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గం మొత్తం కూడా కార్యకర్తలు అదే ఆ రీతిలో కూడా రెడీ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇటు రప్పా రప్ప అంటూ కూడా పుష్ప 2కి సంబంధించిన డైలాగ్ ఇప్పుడు ఒక ట్రెండింగ్ లో మారిందని చెప్పుకోవాలి. ఇటు రాజకీయ పరంగా కూడా ఇదే డైలాగ్ ను ఇటు 2 తెలుగు రాష్ట్రాలు యూజ్ చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు సూర్యాపేట జిల్లాలో కూడా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అలాగే ఇప్పుడు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా మేము సిద్ధమే అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా అలాంటి డైలాగ్ తో కూడిన ఒక ఫ్లెక్స్ ని ఏర్పాటు చేశారు.